బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. శ్రీకాళహస్తి కూటమి నేతలకు సమన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకంగా కానుంది. శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత డ్రైవర్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. శ్రీకాళహస్తి కూటమి నేతలకు సమన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అనుచరుడు సుజిత్ కుమార్ రెడ్డికి సమన్లు ఇచ్చారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానుంది. రైట్, ఇక అదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, ఇటు కోట వినూత డ్రైవర్ కేసుకు సంబంధించి అయితే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సమన్లు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ గా ఉన్న వినూత కోట డ్రైవర్ శ్రీనివాసులు ఏడాది జూలై నెలలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు కొత్తగా మలుపు తీసుకునింది. ఈ ఏడాది జూలైలో జరిగిన రాయుడు హత్య కేసు ఏపీలోనే సంచలనంగా మారింది. 2019 నుంచి కోట దంపతుల దగ్గర రాయుడు అలియాస్ శ్రీనివాసులు నమ్మకస్తుడుగా పనిచేస్తున్నాడు. అంటే డ్రైవర్ గా, వ్యక్తిగత కార్యదర్శిగా వారి దగ్గర పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే వారి ఎవరైతే కోట వినూత దంపతులు ఉన్నారో వారి యొక్క రహస్య సమాచారాన్ని కూడా ఇతరులకు చేరవేస్తున్నాడని చెప్పి కూడా కోట దంపతులు అతన్ని జూన్ 21వ తేదీన విధుల నుంచి తొలగిస్తూ తమకు వారికి సంబంధం లేదని చెప్పి కూడా ఒక సోషల్ మీడియా వేదికగా కూడా వారు ఒక పోస్ట్ కూడా చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత జూలై 2వ తేదీన రాయుడు హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. అంటే ఈ యొక్క 10 రోజుల పరిణామంలోనే అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా విచారంలో తేలాల్సి ఉంది. అయితే ఏదైతే ఒక జూన్ 2వ తేదీన చెన్నైలోని ఆ మింట్ సమీపంలో కోమ్ నది దగ్గర అతను శవం కనిపించడం, ఆ తర్వాత సస్పిషియస్ డెత్ గా అంటే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన 7 Hills పోలీసులు కూడా ఆ యొక్క కేసును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగా 5 పైన అంటే నిందితులు ఈ కేసులో 5 ఉన్నట్లు కూడా గుర్తించి వారిని అంటే ఎవరైతే కోట వినూత, అదేవిధంగా కోట చంద్రబాబు, గోపి, శివకుమార్, దశగిరి సాహెబ్ను కూడా నిందితులుగా పేర్కొంటూ వారిని రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ఆ తర్వాత బెయిల్ పైన షరతులతో కూడిన బెయిల్ పైన కూడా వాళ్ళు బయటికి రావడం జరిగింది. ఈ క్రమంలోనే ఎవరైతే కోట వినూత ఉందో ఆమె 2 సెల్ఫీ వీడియోలు కూడా సోషల్ మీడియా వేదిక పెట్టడం జరిగింది. ఆ తర్వాత మరో వీడియో కూడా సంచలనంగా మారింది. ఎవరైతే హత్యకు గురయ్యారో ఈ రాయుడు కూడా తాను చనిపోక ముందు ఓ వీడియోను కూడా చేసినట్టు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే ఆ యొక్క సెల్ఫీ వీడియో ఆధారంగా ఈ కేసుకు తమకు సంబంధం లేని, కేవలం తమ పైన రాజకీయంగా ఎదుర్కోలేకే తమను ఈ హత్య కేసులో ఇరికించారని చెప్పి కూడా కోట వినూత పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఈ ఫిర్యాదు మేరకు చెన్నైలోని 7 Hills పోలీసులు కూడా మరోసారి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం శ్రీకాళహస్తిలో ఎవరైతే ఉన్నారో పేటా బ్రదర్స్, అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాళహస్తి దేవస్థానం చైర్మన్ ఎవరైతే ఉన్నారో సాయి పైన కూడా విచారించారు. అటు తర్వాత ఈ రోజు ఉదయం స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బొజ్జల సుధీర్ రెడ్డికి కూడా ఇక పోలీసులు సమన్లు కూడా జారీ చేశారు. విచారణకి రావాలని చెప్పి కూడా ఆ యొక్క సమన్లలో పేర్కొనడం కూడా జరిగింది. అంటే పూర్తిగా ఈ కేసును కూడా పోలీసు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అంటే చెన్నైకి సంబంధించిన పోలీసులు ఓ బృందంగా కాళహస్తి, తిరుపతి ప్రాంతాల్లో కూడా ఎవరైతే ఈ హత్య కేసులో ప్రమేయం ఉందో అని ఎవరైతే ఆరోపణలు చేశారో కోట వినూత దంపతులు, ఆ ఆరోపణల ఆధారంగా కూడా పూర్తిగా దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నారు. అలాగే నారాయణ, మరి ఇటు పోలీసు సమన్లు జారీ చేయడంపై శ్రీకాళహస్తి కూటమి నేతలు ఏమంటున్నారు కేసుకు సంబంధించి? యశాల్ని అంటే ఈ రోజు ఉదయం ఆ సమన్లు జారీ చేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యేకి సమాచారం అందించారు. అదేవిధంగా ఎమ్మెల్యేకి ముఖ్య అనుచరుడుగా ఎవరైతే ఉన్నారో సుజిత్ రెడ్డికి కూడా అతను కూడా సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. అయితే ఈ యొక్క ఎవరైతే ఈ పోలీసులకు సంబంధించి ఈ సమన్లు తీసుకున్నారో ఆ సమన్లకు సంబంధించిన
వ్యక్తులు కూడా పూర్తిగా విచారణకు సహకరించాలని చెప్పి కూడా ఈ యొక్క చెన్నై పోలీసులు కూడా కోరడం జరిగింది. ఆ దిశగా కూడా ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.